హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మమ్మీలకైతే ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా వేరే వర్క్కి వెళ్ళే మా మదర్స్కి అయితే ఇక చెప్పనవసరం లేదు. పిల్లలకి బాక్సెస్ పెట్టాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, చాలా హడావిడి ఉంటుంది. దానికోసం అయితే మనకు తొందరగా అయిపోయేటి, అలాగే పిల్లలకి కూడా తినడానికి కూడా చాలా ఇష్టపడి తినేటువంటి టిఫిన్స్ అయితే నేను చెప్తున్నాను. అదే మైక్రోని పాస్తా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పాస్తానైతే మనకి కూడా టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. దానికోసం అయితే నేను ఒక ప్యాకెట్ మైక్రోని పాస్తా అయితే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్, కొద్దిగా అంటే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. మీరు ప్యాకెట్స్ అంటే మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని ప్యాకెట్స్ అవసరం అంటే అన్నీ తీసుకోండి. నేను ఒక్కరి కోసమే వేస్తున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తర్వాత వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేడి అయిన తర్వాత మన పాస్తానైతే అందులో వేసేయాలి. ఈ పాస్తా వీట్ ఫ్లోర్, మైదా, ఎక్కువ శాతం వీట్ ఫ్లోర్తో అయితే చేస్తారు. అంటే గోధుమ పిండితో చేస్తారు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. కానీ ఎక్కువ మాత్రం పిల్లలకు కూడా పెట్టకూడదు. అప్పుడప్పుడు అంటే ఓకే, ఎక్కువ అయితే పెట్టకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలి. మైక్రోని మనం ఎప్పుడు వేసిన తర్వాత నుండి మనము స్టిర్ చేస్తూనే ఉండాలి, అంటే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది ప్యాన్కి అతుక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి ఉడికేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. మనకి పైకి వైట్ నురగల్లాగా వచ్చిందంటే మనకు కొద్దిగా మనకి బాయిల్ అయినట్టే. తర్వాత మనము ఒక పాస్తా తీసి కూడా చూడొచ్చు బాయిల్ అయిందా లేదా అని. అలా చూసి చెక్ చేసుకున్న తర్వాత మనకి బాగా సాఫ్ట్గా అవ్వనవసరం లేదు, మరీ హార్డ్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా ఉన్నప్పుడే పాస్తాను వాటర్లోకి తీసేసి వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఈ పాస్తా వేడి చల్లారేంత వరకు కొద్దిసేపు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. కొద్దిగా ఆరిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. మనము ఈ పాస్తా పోపుకి మనము వెజ్గా చేసుకోవచ్చు, నాన్ వెజ్గా అయితే వేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే నాన్ వెజ్ యూజ్ చేయట్లేదు, నేను వెజ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మండే, సో నేనైతే వెజ్ పాస్తాని అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్ పాస్తా కూడా నేను చేసి చూపిస్తాను. దానికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగానే తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేయాలి. తర్వాత దీనికి కావాల్సినవి క్యారెట్, మన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు, బీట్రూట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనము క్యారెట్ని చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి. బీట్రూట్ ఉన్నా కూడా బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు. నేను బీట్రూట్ అయితే వేయలేదు, ఉంది కానీ నేను వేయలేదు. మామూలు కొంచెం బీట్రూట్ వేస్తే మళ్ళీ తినడు సరిగ్గా, అందుకనే వేయలేదు. తర్వాత మనకు ఒక లెమన్, కొత్తిమీర కూడా అవసరమే. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇదే టైంలో కొన్ని సాసెస్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ పిల్లల కోసం కాబట్టి మనము అవేం అవసరం లేదు. ఒకవేళ పెద్దవాళ్ళ కోసం చేసుకుంటే సోయా సాస్, చిల్లీ సాస్ ఇలాంటివి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇలాంటివి ఏవి యాడ్ చేయలేదు, మామూలుగా ఏమి వేయకుండానే అయితే చేశాను. ఇలా అయినా బాగానే ఉంటుంది. మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. ఈ పాస్తా గోధుమ పిండితోనే తయారు చేస్తారు. కొన్ని రకాలైన కొన్ని మైదా పిండితో కూడా చేసినవి ఉంటుంది. అవి అయినా ఇవైనా పిల్లలకి ఎక్కువ అయితే పెట్టకూడదు. వీక్లీ వన్స్ అట్లా ఓకే, చూసి తీసుకోండి. కొనేటప్పుడు కూడా మైదా అయితే ఎక్కువ పెట్టకండి పిల్లలకి. లాస్ట్ అవన్నీ కలిపేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయాలి, మన కలర్ కోసం పసుపు యాడ్ చేసి కలుపుతూ ఉండి లాస్ట్లో మనము ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసేసుకోవాలి. లెమన్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది, బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందురా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొందరికి కూడా షేర్ అవుతుంది. స్కూల్లో అయితే మా బాబాయ్ అయితే
పాస్తా అయితే తింటున్నాడు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వానికి చాలా నచ్చింది. ఇలాంటి టిఫిన్స్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.